హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ఇలా ఎప్పటిలా కాకుండా ఈ ప్రాసెస్లో చేస్తే ఉప్మా పొడి పొడిగా ఎంతో టేస్టీగా వస్తుంది. ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఉప్మాని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకొని 2-3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. మనం చేసి ఈ ఉప్మాలోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వని ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్ల పల్లీలను తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 3 టేబుల్ స్పూన్ జీడిపప్పులు కూడా వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉప్మాలోకి క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదా ఇంకా కొన్ని వెజిటేబుల్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక మనం 1 కప్పు రవ్వను తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1.5 నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఉప్మా పొడి పొడిగా రావడానికి 1.5 కప్పుల నీళ్ళని తీసుకున్నాను. మీకు ఉప్మా మెత్తగా కావాలి అనుకుంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇలా వేస్తూ కలుపుకోవాలి. రవ్వ గడ్డలు కట్టకుండా ఈ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. ఉప్మా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసి అలాగే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లి జీడిపప్పులను కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇదంతా చక్కగా కలుపుకొని ఇప్పుడు క్యాప్ పెట్టి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉప్మా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత క్యాప్ తీసి ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చింది కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.